ఎక్కడ కూడా పట్టించుకోలేదు కదా. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు జనార్దన్ పట్టించుకోరు, కావచ్చు, ఇప్పటికైనా ఎవరైనా ఎవరు మాట్లాడినా కూడా ఇక్కడ పట్టించుకోవట్లేదు కదా గవర్నమెంట్. అన్న ఇలా పట్టించుకోలేదు అనేది నేను కొలమానంగా తీసుకోను. జనార్దన్ అనే వ్యక్తి ఒక 2 నెలల కిందటనో 3 నెలల కిందటనో లేవనెత్తినటువంటి అంశము ఈరోజు సత్యమైన నాట్యం చేస్తుందా లేదనేది వాస్తవం. వాస్తవం సత్యం అనేది తెలుసుకోవాలి. నేను అలిగేషన్ చేసిన అనేది నిరుద్యోగులైనా, మేధావులైనా, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉన్న మెంబర్స్ అయినా వీళ్ళు వాళ్ళ ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఆ రోజు తెలుగుకు అన్యాయం జరగడానికి బీజాలు వేసిర్రని చెప్పినాం. ప్రిలిమ్స్లోనే వేసిర్రు, ఇక్కడ మెయిన్స్లో చూపించిర్రు. ఆ రోజు మీరు డిగ్రీ కాలేజ్ లెక్చరర్లతో దిద్దిస్తున్నారు, వాళ్ళకు అవగాహన లేదు, ఈ పేపర్లు దిద్దడానికి వాళ్ళకి సరిపోయినటువంటి అవగాహన లేదు, రేపు దిద్దేటటువంటి దాంట్లో చాలా తప్పులు జరుగుతాయని చెప్పినాం. ఇంగ్లీష్కు తెలుగుకు చాలా వేరియేషన్ వస్తుంది అని కూడా చెప్పినాము. ఇవన్నీ ఈరోజు సత్యాలు కాదా? ఈరోజు మెయిన్స్ రిజల్ట్స్లు ఇవన్నీ రిఫ్లెక్ట్ అయినాయి కావా? 100% రిఫ్లెక్ట్ అయినాయి. ఆ తెలుగులో దిద్దినటువంటి వాళ్లకు తక్కువ మార్కులు వేసిర్రు, ఇంగ్లీష్లో వీళ్ళకంటే బ్లూ ప్రింట్ ఇచ్చిరనమాట. దేనికైనా తెలుగులో ఏ పదాలు ఉంటే కీవర్డ్స్ అవి, ఇంగ్లీష్లో కూడా కీవర్డ్సే అవి చూసిర్రు. వాళ్ళకు ఇంకా వాడు ఏం రాసింది అర్థం అవసరం లేదు. ఇప్పుడు పేపర్లు దిద్దిన వాళ్ళందరూ ఎప్పుడో రిక్రూట్ అయినటువంటి డిఎల్స్, వాళ్ళకు ఇంగ్లీష్ మీద అంత పట్టులేదు. వాస్తవం చెప్తున్న వాళ్ళు వచ్చి నన్ను తిట్టినా తిట్టుకోవచ్చు, మీకు నిజంగా అంత పట్టులేదు.